ఆసిఫాబాద్ జిల్లాలో मेरे को भी मालूम है मगर ये पूरा साफ करके 20-30 साल से जीवन हो रहा है। सही बात है। 30-40 साल से सही बात है। जागा अपना है फिर जंगल है यहाँ पे जंगल है। అయితే ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలము దిందా అనేటువంటి ఊర్లో దాదాపు 40 ఏండ్ల నుంచి అంటే ఒక 40 ఏండ్ల నుంచి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటా పోడు భూములను వ్యవసాయం చేసుకుంటా బతుకుతున్నారు ఆ కుటుంబాలు, అన్ని గిరిజన సంబంధించినటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలు బతుకుతూ ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వెళ్ళి ఆ భూములని వాళ్ళని సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆడ కనీసం ప్రభుత్వానికి పట్టింపు ఉండదు, కనీసం వాళ్ళ పక్షాన పోయి మాట్లాడేటోళ్ళు ఉండరు, అక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడికి పట్టింపు ఉండదు. ఈ రకంగా వాళ్ళు గోసపడుతారు. 2 రోజులకి నాకు పంపుతా ఉన్నాడు అతను వీడియోలు అక్కడ నుంచి. ఇంకో నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పోయి అక్కడ వాళ్ళకి సంఘీభావం తెలిపారు. ఒకసారి ఇది కూడా చూద్దాం. చెప్పిండు ఇక్కడ ఒక రైతు ఏం చెప్పిండు, అయ్యా మీకు ఒకవేళ మేము ఫారెస్ట్ భూమిని మేము ఇట్లా అన్యాయం చేసినామంటే మేము చుట్టూ ఒక 20 మీటర్ల తర్వాత మీరు కందకం దొవ్వుకోండి, మీకు కావాల్సిన 200 ఎకరాలు 300 ఎకరాలు మీకు దొరికిపోతే మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిష్కారం చూపించిన తర్వాత కూడా మీ అధికారులు కనికరించడం లేదు. ఇంకొక 7 రోజులైతే, ఇంకొక వర్షం పడితే, వీళ్ళు విత్తనాలు వేసుకోకపోతే వీళ్ళు ఈసారి ఆకలి చావులు చేస్తారు. వీళ్ళు ఒకవేళ చనిపోతే మొత్తం బాధ్యత మీరే తీసుకుంటారా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరే తీసుకుంటారా కొండా సురేఖ గారు? మీరు ఒక తల్లి కదా, ఒక మహిళ కదా, మీరు ఫారెస్ట్ శాఖ మంత్రి కదా, ఎప్పుడన్నా ఇక్కడ అధికారులతో మీరు మాట్లాడినరా అమ్మా? మీరు ఇంతమంది మహిళలు వాళ్ళని చూసి మీకు కనీసం కొంచెం కూడా గుండె కరగడం లేదా? మీకు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను. వీళ్ళు ఎవరు కూడా మేము ఫారెస్ట్ కొడతాము మళ్ళా కొడతాం అని అంటలేరు. వీళ్ళే సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. ఆయన కూడా మీరు కరగడం లేదు. ఎందుకు వీళ్ళంటే ఇంత కోపం మీకు అందరికి కూడా? మరి వీళ్ళ దాంట్లో కొంతమందికి ప్రభుత్వం కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చింది. ఆ పట్టాల భూమి, లావరి పట్టాల భూమి మీద కూడా పోనివ్వడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి కామారెడ్డిలో సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఇది బీసీ సంక్షేమ ప్రభుత్వం, బీసీ జనగణన చేసే సో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా, పోడు భూముల పట్టాలు. ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళ భూములలో కూడా ఓనిస్తలేరంట. ఇట్లా ఉంటుంది దుర్మార్గం. మన ప్రభుత్వం నిద్రపోతుంటుంది, పట్టించుకోదు, ఏ పట్టనట్టు వ్యవహారం చేస్తుంటుంది. దిందా అన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి ప్రజలారు.